సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగుంది. అయినప్పటికీ కొన్ని రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని స్థిరాస్తులను కొంటారు. కొన్ని స్థిరాస్తులను అమ్మి వేరే విధంగా అభివృద్ధి చేస్తారు. వృత్తి వ్యాపార పరంగా ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, చిరుధాన్య వ్యాపారస్తులకు ఈ వారం బాగుందని చెప్పవచ్చు. మీరు నిర్వహిస్తున్న సంస్థలు అభివృద్ధి పదంలో నడుస్తాయి. నైతిక బాధ్యతలకు, శుభకార్యాలకు మీ పొదుపు పథకాన్ని వెచ్చిస్తారు. విదేశీ వ్యవహారాలు, స్పెక్యులేషన్, విద్యా సంబంధమైన వ్యాపారాలు అనుకూలంగా ఉండి లాభాల దిశలో నడుస్తాయి. ఈ వారం ఉద్యోగస్తులకు ప్రమోషన్, అనుకూలమైన బదిలీలు, ప్రాధాన్యతలు పెరగడం వంటివి జరుగుతాయి. ఉద్యోగపరంగా మీ స్థాయి ఈ వారం పెరుగుతుంది. నిరుద్యోగులైన విద్యావంతులకు చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఒక అడుగు ముందు వేయడం అనేది చెప్పదగినది. ఆరోగ్యపరంగా బద్ధకం, అతి నిద్ర, అలసట, నీరసం, మతిమరుపు కొద్ది కాలం ఇబ్బంది పెడతాయి. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు దైనందిన జీవితాన్ని కొంతవరకు ఇబ్బంది గురి చేస్తుంది. అష్టమ శని నడుస్తున్న వల్ల 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన. ఎంతో కాలంగా సంతానం కలగడం కోసం ఎదురు చూస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ పురోగతి, సంతాన పురోగతి బాగుంటాయి. విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్యాల్లో కుటుంబానికి అండదండగా నిలుస్తారు. వాయిదాల పద్ధతిలో అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది మేలు చేసే అంశం కాదని గ్రహించండి. రాజకీయ జీవితం బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, జాగ్రత్త వహించండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. మొత్తం మీద ఈ వారం ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. సింహరాశి వారు ఈ వారం విష్ణు ఆలయంలో అర్చన, అలాగే స్వామివారికి తులసిమాల వేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 1, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యారాశి.